శివజ్ఞానం అంటే ఏమిటయ్యా? ఈ 6 లక్షణాలని శివజ్ఞానం అంటారు. ఏమిటో 6 లక్షణాలు? కదలకుండా ఉండటం, విలక్షణంగా ఉండటం, అవ్యవహారిగా ఉండటం, సాక్షిగా ఉండటం, ఇంకా ఇంకా జ్ఞానం. ఎప్పుడూ జ్ఞానమే. వాడి స్వరూపం ఏమిటి? జ్ఞానమే. 6వ లక్షణం ఏమిటి? ప్రకాశం. 6వ లక్షణం ఏంటండి? ఈ 6 లక్షణాలకి కలిపి ఒక కామన్ నేమ్ ఉంది. అదేమిటది? శివజ్ఞానం. శివుడు ఎవరు? అక్షర పురుషుడు. ఆ అక్షర పురుషుడు ఈ క్షరపురుషుడికి ఈ 6 లక్షణాలను ఇచ్చాడు. అదే ఈశ్వరానుగ్రహం. మీరు ఈశ్వరానుగ్రహం అంటుంటారు. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి? ఈ 6 లక్షణాలతో ఉండడమే ఈశ్వరానుగ్రహం. కాబట్టి 6 లక్షణాలని నిద్రలో కూడా మర్చిపోకూడదు. ఎందులో మర్చిపోకూడదు? మనం ఎప్పుడు మర్చిపోతున్నాం? శోకం వచ్చిందండి, పోయింది. మోహం వచ్చిందండి, పోయింది. నిద్ర వచ్చిందండి, పోయింది. భయం వచ్చిందండి, శుభ్రంగా పోయింది. సంకల్పాలు వచ్చినాయండి, ఇంకా పోయింది.